హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'అబ్రహం ఓజ్లర్' మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మలయాళం మెగాస్టార్ మమ్మూటి ఒక టిపికల్ నెగెటివ్ షేడ్ రోల్ చేయటం విశేషము. ఆయన కనిపించిన కొన్ని నిమిషాలైనా ఒక రేంజ్‌లో ఉంటుంది మరియు ఆయన మేనరిజం కానీ, యాక్టింగ్ కానీ ఎక్స్ట్రార్డినరీ. ఇంకపోతే ఈ 'అబ్రహం ఓజ్లర్' మూవీ ఎలా ఉంది అంటే, ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మూవీ. అలానే డాక్టర్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలిపే చిత్రము. మరియు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఫ్యామిలీకి దూరమైన తనకు వచ్చిన ఒక కేసును, ఆ కేసులకు ఒక రివెంజ్ ప్యాటర్న్ మర్డర్ మిస్టరీని ఛేదించే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. అలానే ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాలు మరియు మర్డర్ చేసేందుకు ఫాలో అయిన ప్యాటర్న్ కానీ, ఒక సర్జికల్ నైఫ్తో మర్డర్స్ చేసే విధానము, దానిపై ఇన్వెస్టిగేషన్ తీరు బాగా ఆకట్టుకుంటుంది. అలానే హీరో జయరాం బాగా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా న్యాచురల్గా మెప్పించారు. మరియు సినిమా అంతా ఎక్కడ స్లోగాను స్పీడ్గాను కాకుండా చాలా ప్యారలల్గా రన్ చేయటం విశేషం. అలానే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి బీజిఎం, మ్యూజిక్ చాలా చక్కగా కుదిరాయి. మరియు ఫ్లాష్ బ్యాక్లో వచ్చే కొన్ని సీన్లు బోరింగ్ అనిపించినా సినిమాకి అవసరం అనేలా చిత్రీకరించారు. అలానే మమ్మూటి ఇంట్రడక్షన్ సీన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు, కానీ ఒక డిఫరెంట్ టైంలో డిఫరెంట్ స్టైల్లో ఇంట్రడ్యూస్ అవ్వటం విశేషము. ఇకపోతే అబ్రహం ఓజ్లర్ స్టోరీ వచ్చేసి, ఏసీపీ ఫ్యామిలీతో కలిసి మున్నార్ వెళ్తాడు. ఓ ఫోన్ వస్తుంది. కేసు విషయంలో మీ సహాయం అవసరం అంటూ పోలీస్ స్టేషన్ నుంచి దారిలో ఉండగా ఆ ఫోన్ పోలీస్ నుంచి కాదని అర్థమవుతుంది. వెనక్కి తిరిగి వెళ్తే భార్య, కుమార్తె మిస్సింగ్. 3 ఏళ్లు గడిచినా ఆచూకీ లభించలేదు. ఆ కేసు గురించి ఆలోచిస్తూ అబ్రహం సరిగ్గా నిద్రపోడు. అది పక్కన పెడితే, సర్జికల్ బ్లేడ్తో గాయం చేయటం ద్వారా వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత అబ్రహం ఓజ్లర్కు మీద పడుతుంది. ఐటీ ఉద్యోగి, చోటా రౌడీ హోటల్ యజమాని, ముగ్గురిని ఒకే పద్ధతిలో కిల్లర్ చంపుతాడు. ముగ్గురు మధ్య సంబంధం ఏమిటి? 4వ హత్యను చేయకుండా అబ్రహం ఆపగలిగాడా లేదా? ఈ కేసుకు అలెగ్జాండర్ కృష్ణదాస్కు సంబంధం ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇకపోతే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్స్, మమ్మూటి ఇంట్రడక్షన్ సీన్, మమ్మూటి రోల్, నటీనటుల యాక్టింగ్, మ్యూజిక్, బీజిఎం. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ మరియు అక్కడక్కడ ల్యాగ్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.